कल्याणमहर्षम् अनेकदन्तं वक्तानां श्वावासनाम संवत्सरे दक्षिणाय विद्यानाम् इन्द्रवासरे सायंकाल विशिष्टायां शुभचितो सेवान् गोत्रो दिवस्यां यजमानस्य ओम रेवहम् सभाह्याभ्यंतर सुखी हिरण्यवर्ण शुचि अपावक याग कीर्ति समनिनासः निधनपते नमः निदानप्रदायिकाय नमः पतिपदे हर हर महादेव మేము వెళ్ళాం అక్కడ మొదటి ఫస్ట్ నేనే సార్ ఒక 10 నిమిషాలు టైం ఇస్తారా సార్ అన్న షూర్ అన్నాడు సార్ కానీ లోపల దొరికిపోయి మీకు ఎందుకయ్యా ఏం చెప్పుండంటే నేను ఏం చేయమనంటే సార్ ఒకటి మీనామరం దేవాలయం పడిపోతుంది దాన్ని డెవలప్ చేయాలని చాలా సర్వ విధాలు చేస్తే అరే మీరు ఎవరైనా కమిటీ వేసుకోండి కమిటీ వేసుకుంటే ఆ కమిటీ అనే దెబ్బకే నేను ఆదివారం రోజు ఏం చేసినంటే అందరూ కూర్చొని ఓ 50 మంది 100 మందిని పిలిపించి ఇక్కడ అన్ని సహకారాలు చేసినందుకు సార్ ఎంబడున్నందుకు ఈ గుడి కూడా చాలా డెవలప్ అయ్యి చేసిన ఆయన మా కోర్టులో ధైర్యం ఇచ్చిండు. ఈరోజు మీనాంబరం పరిషవేదీశ్వర స్వామి ఆలయం బ్రహ్మాండంగా అభివృద్ధి కావడం జరిగింది. గత చాలా సంవత్సరాలుగా ఈ ఆలయం ఎవరు పట్టించుకోక శిథిలావస్థకు చేరుకున్న సందర్భంలో మరి కొంతమంది కోరిక మేరకు ముఖ్యంగా గంజిలో సేట్లు ఒకరోజు మీటింగ్ సందర్భంగా సార్ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరడం జరిగింది. మరి అప్పుడే వాళ్ళకి చెప్పి ఎంబడే ఒక కమిటీ వేసుకోండి నేను పూర్తి సహకరిస్తాను చెప్పి కమిటీ వేయించి పూర్తి సహకారం అందించడం జరిగింది. మరి కమిటీ వాళ్ళు కూడా బాగా మంచిగా పనిచేయడం జరిగింది. మరి దాని తగ్గట్టుగా ఎన్నో ఏళ్ళుగా భక్తులు దాతలు ముందుకొచ్చి ఇవన్నిటి కూడా ఇక్కడ అభివృద్ధి కావడానికి సహకరించడం జరిగింది. దాతలు రెడీగా ఉన్నా చేసేవాళ్ళు పనిచేసే వాళ్ళు ఉంటేనే దాతలు సహకరిస్తారు. మరి ఈరోజు ఇక్కడ ముందుకొచ్చి కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇంత పెద్దగా అభివృద్ధి చేయడం జరిగింది. ప్రభుత్వ పరంగా కూడా యాజ్ ఏ నేను ఎమ్మెల్యేగా కానీ అంతకు మంత్రిగా కానీ కొంత సహకారం అందించడం జరిగింది. సీసీ రోడ్లు కానీ మిగతా అభివృద్ధి కార్యక్రమాలు మరి ముందు కూడా పూర్తిగా నా సహకారం ఉంటుందని తెలియజేస్తూ మరి ఈరోజు గాలి గోపుర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం సందర్భంగా ఈ ఆలయ కమిటీ వాళ్ళందరికీ అట్లాగే భక్తులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి జరిగి ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా నా వంతు పనిచేస్తాను తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. జడ్చర్లకు సంబంధించిన ముఖ్యంగా జడ్చర్ల పట్టణంలో ఉన్న చాలా ఆలయాలను అభివృద్ధి చేయడం జరిగింది. రంగనాయక ఆలయం గురించి సంబంధించి భక్తులు ఎప్పటి నుంచో ఆ గుట్టపైకి రోడ్డు కావాలని కోరడం మరి నాకు అవకాశం రావడం నా టైంలోనే ఆ గుట్టపైకి రోడ్ వేయించడం జరిగింది. అక్కడ కొంత అభివృద్ధి కూడా చేయడం జరిగింది. ఆ గుట్టపైన ఉన్న దాదాపు 7 ఎకరాల స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేసి అక్కడికి వచ్చే భక్తులు ఆహ్లాదకరంగా ఒక రోజంతా గడపడానికి అవసరమైన పరిస్థితులు కల్పించాలని అప్పుడు 1,20,00,000 శాంక్షన్ కూడా చేయడం జరిగింది. టెండర్ అయిపోయిన తర్వాత మరి కాంట్రాక్టర్ కొంత పని చేసి తర్వాత దాన్ని మరి ఎవరు పట్టించుకోక ఆయన ఫర్దర్ చేయలేదు. మరి ఏ ప్రభుత్వాలైనా ఏ నాయకులైనా వాళ్ళ టైంలో వీళ్ళంత వరకు పనిచేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. ఆ దిశగా నా వంతుగా అదొక్కటే కాదు జడ్చర్ల పట్టణంలోని అన్ని ఆలయాల అభివృద్ధికి సహకరించడం జరిగింది.